హాయ్ గైస్, నేను మీ యశోద కృష్ణ. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం ఒక స్పెషల్ ఈవెంట్ కోసం అయితే మాట్లాడుకోబోతున్నాం. అది మరేదో కాదు, పూరి జగన్నాథ్ రథయాత్ర కోసం. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో, అంటే మన జూన్ జూలై నెలలో అన్నమాట, లక్షలాది మంది భక్తులు పూరికి క్యూ కడతారు. ఎందుకు? ఈ అద్భుతమైన రథయాత్రను చూడటానికి. లార్డ్ జగన్నాథ అంటే మన కృష్ణుడు ఒడిస్సాలో ఈ పేరుతో పిలువబడతాడు. ఆయన తన జన్మస్థలం అయిన గుడించా మందిరానికి ఏటా వెళ్లే పండగ ఇది. ఈ యాత్రలో లార్డ్ జగన్నాథ తన పుట్టిన ఊరికి వెళ్లే దారిలో తన అమ్మమ్మ గారి ఇంటి దగ్గర, అంటే మౌసిమా టెంపుల్ దగ్గర ఆగుతారు. అక్కడ ఆయనకి ఇష్టమైన స్వీట్స్, అంటే పాన్ కేక్స్ ప్రసాదంగా పెడతారంట. ఈ ప్రయాణంలో లార్డ్ జగన్నాథ్ తో పాటు సుదర్శన్ చక్రం కూడా ఉంటుంది. లక్షల మంది భక్తులు పూరికి వచ్చి ఈ ఉత్సవాన్ని చూస్తారు. లార్డ్ జగన్నాథ్ ఆయన సోదరుడు బలభద్ర మరియు సోదరి సుభద్ర విగ్రహాలను భారీ చక్ర రథాలపై గుడించా గారికి తీసుకెళ్తారు. అక్కడ ఒక వారం రోజులు ఉంచి మళ్ళీ దేవాలయానికి తిరిగి వస్తారు. ఈ తిరిగి వచ్చే ప్రయాణాన్ని బహుద రథయాత్ర అని అంటారు. ఈ స్పెషల్ రోజున ఆ తర్వాత 7 రోజుల పాటు లార్డ్ జగన్నాథ తన పీఠం నుంచి దిగి తన భక్తులతో కలిసిపోతారంట. ఆయనకు ఆయన భక్తుల మధ్య ఎలాంటి బ్యారియర్స్ ఉండవు. ప్రతి దేవుడికి ఒక భారీ రథం ఉంటుంది. అది దేవాలయానికి రెప్లికాలా ఉంటుంది. రథయాత్రకు ముందు రోజు ఈ 3 రథాలను అరుణ్ స్తంభం పక్కన నిలబెడతారు. ఇంకో విషయం ఏంటంటే, ఈ రథాల కలర్స్ బట్టి అవి ఏ దేవుడు మోస్తున్నాయో చెప్పుకోవచ్చు. లార్డ్ జగన్నాథ్ కి రెడ్, ఎల్లో కలర్స్ అంటే ఇష్టం. ఆయన రథాన్ని చంద్రధ్వజ లేదా నందిఘోష అని పిలుస్తారు. దీనికి 18 చక్రాలు ఉంటాయి. సుమారు 45 అడుగులు ఎత్తు ఉంటుంది. ఎల్లో కలర్ పెయింట్ చేసి దానిపై గరుడు చిహ్నం ఉంటుంది. ఇక లార్డ్ బలభద్ర రథం అయితే బ్లూ కలర్ లో ఉంటుంది. దీన్ని తాళధ్వజ అని అంటారు. దీనికి 16 చక్రాలు, సుమారు 44 అడుగులు ఎత్తు ఉంటుంది. 4 బ్లాక్ కలర్ చెక్కల గుర్రాలతో లాగుతారు. దీనిపైన హనుమాన్ చిహ్నం అయితే ఉంటుంది. ఇక లాస్ట్ గా సుభద్రాదేవి బ్లాక్ కలర్ రథాన్ని అయితే పద్మధ్వజ లేదా దర్పదాలన్ అని పిలుస్తారు. దీనికి 14 చక్రాలు, సుమారు 43 అడుగులు ఎత్తు అయితే ఉంటుంది. దీన్నైతే 4 రెడ్ కలర్ చెక్క గుర్రాలతో అయితే లాగుతారు. ఈ రథం ఎప్పుడు మధ్యలోనే ఉంటుంది. ప్రతి సంవత్సరం ఈ చక్రరథాలను కొత్తగా మతపరమైన నిబంధనల ప్రకారం తయారు చేస్తారు. వసంత పంచమి అంటే ఫిబ్రవరి, మార్చ్ అక్కడి నుంచే చెక్క సేకరణ అయితే మొదలవుతుంది. దీని అసలు నిర్మాణం అక్షయ తృతీయ అంటే ఏప్రిల్ రోజున మొదలవుతుంది. ఇది మిగతా హిందూ దేవతల విగ్రహాల కంటే చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి కొత్త విగ్రహాలు మారుస్తుంటారు. పూరి రథయాత్ర వేడుకలు పురాణాల కాలం నాటివి. బ్రహ్మ పురాణం, పద్మ పురాణం, స్కంద పురాణం, కపిల సంహితలలో దీని గురించి వివరంగా ఉంది. బాగా పాపులర్ అయిన ఆచారం ఏంటంటే, మహారాజు వంశస్థులు రథాలను ఓడ్చడం. రంగురంగు అలంకరణలతో ఉన్న ఏనుగులు ముందు రాగా వారు బంగార హ్యాండిల్ ఉన్న చీపురులతో రథ ప్లాట్ఫామ్ ను శుభ్రం చేసి సుగంధం జల్లుతుంటారు. ఇది నిజంగా ఒక హంబ్లింగ్ యాక్ట్ అన్నమాట. ప్రతి ఒక్కరూ లార్డ్ జగన్నాథ్ సేవకులే అనేది సూచిస్తుంది. రథయాత్రకు 2 వారాల ముందు విగ్రహాలకు రిచువల్ బాత్ ఇచ్చి ఏకాంతంగా ఉంచుతారు. ఈ టైంలో ఆ టెంపుల్ క్లోజ్ చేసి ఉంటాయి. సాధారణంగా ఒకసారి ప్రతిష్టాపన చేసిన దేవుణ్ణి దేవాలయం నుంచి, కానీ పూరిలోని లార్డ్ జగన్నాథ్ దేవాలయం దీనికి ఏకైక ఎగ్జంప్షన్. నిజానికి యాత్ర సమయంలో ఈ రథాలు మొబైల్ టెంపుల్స్ లా మారి నగరానికి పవిత్రతను కలిగిస్తాయి. కొన్ని కథల ప్రకారం లార్డ్ జగన్నాథ్ తన పుట్టిన ఊరును ప్రతి సంవత్సరం ఒక వారం పాటు సందర్శించాలని కోరుకుంటారు. ఇంకో కథ ఏంటంటే, సుభద్ర తన తల్లిదండ్రుల ఇంటికి అంటే ద్వారకకు వెళ్లాలనుకుంటే ఆమె సోదరులు ఈ రోజున ఆమెను అక్కడికి తీసుకెళ్లారు. ఆ సందర్శన జ్ఞాపకార్థంగానే ఈ యాత్ర జరుగుతుందని నమ్మకం. భాగవత పురాణ ప్రకారం లార్డ్ కృష్ణుడు బలరాం కంసుడి ఆహ్వానం మీద మధురలో కుస్తీ పోటీల్లో పాల్గొనడానికి ఈ రోజే వెళ్లారంట. మరో ఇంట్రెస్టింగ్ కథ కూడా ఉంది. ఒకసారి ద్వారకలో లార్డ్ కృష్ణుడి 8 మంది రాణులు మాతా రోహిణిని లార్డ్ కృష్ణుడి గోపికలతో చేసిన ట్రాన్స్డెంటల్ పాస్ టైమ్స్ గురించి చెప్పమని కోరారంట. రోహిణి ఒప్పుకొని సుభద్ర ఇలాంటి విషయాలు వినడం సరికాదని భావించి ఆమెను రాజభవనం ద్వారం వద్ద కాపలా ఉంచింది. త్వరలోనే లార్డ్ కృష్ణుడు బలరాం ద్వారం వద్దకు వచ్చారు. సుభద్ర వారిద్దరి మధ్య నిలబడి వారిని లోపలికి రానివ్వలేదు. అయితే వారు నిలబడిన చోటు నుంచే రోహిణి చెప్పిన ట్రాన్స్డెంటల్ పాస్ టైమ్స్ వారిని కూడా మెప్పించాయి. సరిగ్గా అప్పుడే నారద మహర్షి వచ్చారు. ఆ ముగ్గురు సోదరులు విగ్రహాల వలె నిలబడి ఉండటం చూసి నారద మహర్షి, మీ ముగ్గురు ఈ విధంగా శాశ్వతంగా దర్శనం ఇవ్వండి అని ప్రార్థించారు. అందుకే ఆ ముగ్గురు జగన్నాథ మందిరంలో శాశ్వతంగా నివసిస్తున్నారు. చేరాపహార అనేది జగన్నాథ పూరి రథయాత్రతో ముడిపడి ఉన్న అత్యంత ప్రసిద్ధ ఆచారం. ఈ పండుగ సమయంలో గజపతి రాజు దేవతల చుట్టూ రథాల చుట్టూ ఊడుస్తారు. ఆపై బంగారు పిడి ఉన్న చీపురులతో రహదారిని శుభ్రం చేసి చందనం, నీటిని, పొడిని చల్లుతారు. ఈ ఆచారం లార్డ్ జగన్నాథ్ దృష్టిలో ప్రతి భక్తుడు సమానమే సూచిస్తుంది. అది రాజు అయినా సాధారణ వ్యక్తి అయినా సరే. ఇక లార్డ్ జగన్నాథ్ ప్రసాదం తయారీ వెనుక ఒక రహస్యం ఉంది. మట్టి పొయ్యిపై వండుతారు. ఆశ్చర్యకరంగా పైన ఉన్న కుండలోనిది ముందు ఉడుకుతుంది.
ఆ తర్వాత దాని కింద ఉన్నది ఉడుకుతుంది. ప్రతిరోజు 88 రకాల భోగ్స్ వివిధ దశల్లో తయారు చేస్తారు. ప్రత్యేక సందర్భాల్లో, పండుగల సమయంలో ఈ ఐటమ్స్ సంఖ్య పెరుగుతుంది. పూరిలోని జగన్నాథ్ దేవాలయ వంటశాల ప్రపంచంలోనే అతి పెద్ద వంటశాలగా పేరు పొందింది. ఇక్కడ 400 మంది వంటవాళ్లు సుమారు 200 పొయ్యిల మీద ప్రతిరోజు 10,000 మందికి పైగా ప్రజలకు ఆహారం వండుతారు. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి ఉంది, అది చెప్పబోయే ముందు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో అయితే షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి. పతిత పావన బాణ జెండా మీకు తెలిసే ఉంటుంది. దీని అర్థం ఏంటంటే పడిపోయిన వారిని పవిత్రం చేసేది అని అర్థం. ఆధ్యాత్మికంగా ఎవరైతే డౌన్ అవుతారో వాళ్ళని పైకి లేపేది అని దీని సింబాలిజం అన్నమాట. భక్తులు దీన్ని లార్డ్ జగన్నాథ్ సాక్షాత్తు ఉన్నారని, ఆయన సంకల్పమే అది అని నమ్ముతుంటారు. అంటే ఒక రకంగా ఇది దైవశక్తికి ఒక సైన్ అన్నమాట. మనందరికీ తెలిసినట్టే జగన్నాథ్ రథయాత్ర అనేది లార్డ్ జగన్నాథ్ ఆయన అన్న బలభద్ర, చెల్లి సుభద్రలతో కలిసి మెయిన్ టెంపుల్ నుంచి గుడించ టెంపుల్ కి వెళ్లే యాన్యువల్ జర్నీ. ఈ రథాలు చాలా కేర్ఫుల్ గా, మెటిక్యులస్ గా తయారు చేస్తారు. వాటిని అలంకరించే తీరు కూడా అద్భుతంగా ఉంటుంది. ఈ జెండా మెయిన్ టెంపుల్ పైన ఉండటమే కాదు, రథాల పైన కూడా ఉండే జెండాలు ఈ పండుగలో చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. అవి ఆ ప్రయాణాన్ని, దైవ ఉనికిని సూచిస్తాయి. కొంతమంది సైంటిస్టులు దీనికి సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఇస్తారు. ఫ్లూయిడ్ డైనమిక్స్ లో కర్మాన్ ఓటెక్స్ స్ట్రీట్స్ అనే ఒక థియరీ ఉంది. అంటే గాలి ఒక ఆబ్జెక్ట్ చుట్టూ వెళ్ళినప్పుడు అది ఎలా బిహేవ్ చేస్తుంది అని సైంటిఫిక్ గా దీనికి ఎక్స్ప్లెనేషన్ ఉన్న భక్తుల నమ్మకం మాత్రం చాలా స్ట్రాంగ్. వాళ్ళ దృష్టిలో ఇది కేవలం ఒక సైంటిఫిక్ ఫినామినన్ కాదు, లార్డ్ జగన్నాథ్ యొక్క డివైన్ సైన్. ఈ రథయాత్ర, దాని గొప్ప చరిత్ర, వైబ్రెంట్ సెలబ్రేషన్స్ తో విశ్వాసానికి, సాంప్రదాయానికి, ఇంకా దైవానికి, మానవత్వానికి మధ్య ఉన్న అనుబంధాన్ని ఒక పవర్ఫుల్ సింబల్ గా నిలుస్తుంది. ఇది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, ఒక ఎమోషన్, ఒక కనెక్షన్. మీకు తెలుసా పూరి జగన్నాథ్ గుడి పైన ఎగిరే జెండా అదేనండి పతిత పావన బాణ. అది ఎంత స్పెషల్ అని, గాలికి ఎదురుగా ఎగురుతుంది. అది ఒక మిరాకిల్ లాంటిది. అలాంటి జెండా లాంటి ఒక జెండాను, అచ్చం దాని పోలికలతో ఉన్న ఒక జెండాను ఒక గద్ద మోసుకెళ్తూ కనిపించిందంట రీసెంట్. ఈ సంఘటన సరిగ్గా నార్త్ వెస్టర్ స్మార్ట్ వస్తున్న టైంలో జరిగిందంట. అంటే మనకు ఉరుములు, మెరుపులు, గట్టి గాలులతో వచ్చే వర్షాలు ఉంటాయి కదా, అలాంటి వాతావరణంలో ఇది జరిగింది. ఇది చూసిన వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారంట. భక్తుల్లో రకరకాల చర్చలు మొదలయ్యాయి. కొంతమంది దీన్ని దేవుడి సంకేతంగా చూస్తున్నారు. లార్డ్ జగన్నాథ్ ఏదో చెప్పాలనుకుంటున్నారు, అందుకే ఇలా జరిగింది అని అంటున్నారు. కానీ ఇంకొంతమంది మాత్రం దీని వెనుక బ్యాడ్ ఉమెన్ గా చూస్తున్నారు. అంటే ఏదో చెడు జరగబోతుందేమో, అందుకే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి అని ఆందోళన పడుతున్నారు అన్నమాట. నిజంగా ఆలోచిస్తే ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. ఒక పవిత్రమైన జెండా లాంటిది ఒక గద్ద మోసుకెళ్ళడం అనేది మామూలు విషయం అయితే కాదు. అందులోనూ అది జగన్నాథ్ గుడి జెండా పోలికలతో ఉండటం అనేది మరింత మిస్టీరియస్ గా ఉంది. భగవంతుడు ఇలాంటి వాటి ద్వారా మనకు సంకేతాలు పంపుతాడా? ప్రకృతిలో జరిగే ప్రతి సంఘటన వెనుక ఒక అర్థం ఉంటుందా? అసలు ఆ గద్ద ఎక్కడి నుంచి వచ్చింది? ఆ జెండా ఎలా దానికి దొరికింది? ఇవన్నీ నిజంగా చాలా ప్రశ్నలు అయితే రేకెత్తిస్తున్నాయి. మరి మీరేమనుకుంటున్నారు ఫ్రెండ్స్? ఈ సంఘటన మీరు ఎలా చూస్తారు? ఇది నిజంగా దైవ సంకేతం? మీ అభిప్రాయాలను అయితే కింద కామెంట్స్ లో తప్పకుండా షేర్ చేసుకోండి. మీ కామెంట్స్ చదవడానికి నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని, ఈ టాపిక్ మిమ్మల్ని ఆలోచింపజేసిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అన్బిలీవబుల్ విషయాలు తెలుసుకోవడానికి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.